హలో క్రికెట్ లవర్స్. టీమిండియా ఫేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ వేసిన రాకాసి బౌన్సర్ నితీష్ కుమార్ రెడ్డి హెల్మెట్కు బలంగా తాకింది. ఈ బౌన్సర్ ధాటికి నితీష్ కుమార్ రెడ్డి క్రేజీలో కుప్పకూలిపోయేవాడు. హెల్మెట్ గ్రిల్కు బంతి తాకడంతో పెను ప్రమాదం తప్పింది. బెన్ స్టోక్స్ వేసిన 90వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో రెండో బంతిని బెన్ స్టోక్స్ గంటకు 141 కిలోమీటర్ల వేగంతో వేయగా అనూహ్యంగా బౌన్స్ అయ్యి నితీష్ కుమార్ హెల్మెట్కు తాకింది. ఈ బంతి ధాటికి నితీష్ కళ్ళు బయలు కమ్మాయి. హుటాహుటిన మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన పీజీఏ కంకషన్ టెస్ట్ చేశాడు. హెల్మెట్ను పరిశీలించి కొత్తది తెప్పించాడు. దవడ భాగంలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఐస్ ప్యాక్ తెప్పించాడు. హెల్మెట్ గ్రిల్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడేవాడు. నితీష్ కుమార్ కుప్పకూలిన బెన్ స్టోక్స్ కనీసం అతన్ని పలకరించలేదు. క్రేజ్లో పాతుకుపోయాడనే కోపంతో క్రీడా స్ఫూర్తిని మరిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టంతా తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.